అశూరెడ్డి ఎపిసోడ్లో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సెటిల్మెంట్ కోసం ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు ప్రతిపాదనలు పంపింది అశూరెడ్డి. ఆ ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ ఇప్పుడు టీవీ9 చేతిలో ఉంది. అసలు ఆ ఆడియోలో ఏముంది, ధర్మేంద్ర అలియాస్ వెంకట్కి అశూరెడ్డి ఇచ్చిన సెటిల్మెంట్ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టీవీ9 చేతిలో అశూరెడ్డి ఫోన్ కాల్ ఆడియో రికార్డు ఉంది. ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు అశూ ప్రతిపాదన పంపింది. తన మాట వినకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. ప్రవీణ వేణుస్వామి మధ్యవర్తిత్వంతో సెటిల్ చేస్తానంటోంది అశూరెడ్డి. మే నెలలో 1.5 కోట్లు ఇస్తానని ధర్మేంద్రకు సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చింది. మిగతా డబ్బు సంపాదించాక ఇస్తానంటూ చెప్పుకొచ్చింది అశూరెడ్డి. మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఒక మాటలో చెప్పాలంటే సెటిల్మెంట్ ఆఫర్ను ధర్మేంద్ర ముందు ఉంచింది అశూరెడ్డి. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, తన తరపున ప్రవీణక్క వేణుస్వామి వస్తారని చెప్పుకొచ్చింది. లేదంటే మనమిద్దరమే కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామంటూ మరో ఆఫర్ ఇచ్చింది అశూరెడ్డి. మే వరకు టైం ఇస్తే 1.5 కోట్లు ఇచ్చేస్తానంటోంది అశు. మిగతా డబ్బును తాను లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తానంటూ చెప్పింది. అయితే ఈ వివాదంలోకి తన అక్కను తల్లిని లాగొద్దు అంటోంది అశూరెడ్డి. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానని ధర్మేంద్రను బెదిరించింది, హెచ్చరించింది అశు. అదే సమయంలో నీ మొహం మళ్ళీ నేను చూడాలనుకోవట్లేదు, దీని గురించి మాట్లాడనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చింది అశూరెడ్డి. మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది అశూరెడ్డి. తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లి పేరిట తనను మోసం చేసి 9.8 కోట్లు తీసుకుందన్న ధర్మేంద్ర ఫిర్యాదుతోటి కేసు నమోదైంది. లోన్లు తీసుకుని మరీ అశూరెడ్డి కోసం ఖర్చు చేశానన్నాడు ధర్మేంద్ర. వారం క్రితం ఎఫ్ఐఆర్ నమోదు కాగా కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్ళింది అశూరెడ్డి.